నెల్లూరు జిల్లా. గురుభ్యో నమః. నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబెట్రకుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి క్షేత్రానికి సమీపమున ద్వారకానగరు పాత పెట్రకుంట బోగోలు మండలంలో నెల్లూరు జిల్లాలో సుప్రసిద్ధమైన శ్రీ షిరిడి శేషసాయిబాబా మందిరం. ఈ మందిర వ్యవస్థాపకులు నేను. నా పేరు కుట్టుబోయిన బ్రహ్మానందం. ఈ మందిర ఫౌండర్గా మీ అందరితో కొన్ని విషయాలు పంచుకుంటున్నాను. ఈ యొక్క శేషసాయిబాబా మందిరం 1996లో స్థాపించబడింది. మొట్టమొదటగా చిన్న బాబా గారి పటం పెట్టి ప్రారంభించాము. ఒక స్వప్నంలో షిరిడి సాయిబాబా ఒక చిన్న సంఘటన కల్పించాడు. ఆ సంఘటనని నమ్మి బాబా మీద విశ్వాసంతో, నమ్మకంతో, శ్రద్ధతోటి ఈ యొక్క నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఈ నిర్మాణంలో భాగంగా షిరిడి సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠ దాకా మేము భక్తులు అందరం కలిసి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో సాయి తత్వం కలిగిన అందరూ కూడా సామూహికంగా ఇక్కడ అనేక భజన కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు చేస్తూ వచ్చాము. తర్వాత అనేక మంది పీఠాధిపతులు ఇక్కడికి రావడం జరిగింది. కుర్తాళం పీఠాధిపతి, విశాఖ శారదా పీఠాధిపతి, అలాగనే వ్యాసాశ్రమాధిపతి, సుఖబ్రహ్మాశ్రమాధిపతి, వీళ్ళందరూ స్వామీజీలందరూ ఇక్కడికి రావటం, ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా తయారైంది. మేము ప్రారంభించేటప్పుడు దీని ఫౌండర్ గా 25 సంవత్సరాల వయసు నాకు. నేను ఎందుకో బాబా గారి తత్వానికి ఇదైపోయేసి ఆయన తత్వ ప్రచారం చేయాలని చెప్పి జీవితాన్ని త్యాగం చేసి గత 22 సంవత్సరాలుగా సాయి సేవ చేసుకుంటూ పోతున్నాం. సాయిబాబా మందిరం తరపున ఈ గ్రామంలో మీరు ఏదైనా హెల్త్ ఆర్గనైజింగ్ కార్యక్రమాలు, అలాగే ఓల్డ్ ఏజ్ కార్యక్రమాలు ఏదైనా స్థాపించారా? అదేనండి, చేస్తున్నాము. షిరిడి సాయిబాబా జీవిత చరిత్రకు అనుగుణంగా, లీలామృతానికి అనుగుణంగా, సాయి తత్వానికి అనుగుణంగా మేము అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాం. ఎన్ని మెడికల్ క్యాంపులు? సామాజిక కార్యక్రమాలంటే సమాజానికి బాబా గారు ఎలా అయితే సేవ చేయాలని చెప్పాడో అలాగనే ఇప్పటికి 1600 మందికి కంటి ఆపరేషన్లు చేయించాం మా సాయి మందిరం తరఫున, శేషసాయి తరఫున. కంటి ఆపరేషన్ ఇతర మెడికల్ క్యాంప్స్ అలాగనే 36 అవయవాలు ఫుల్ బాడీ చెకప్ క్యాంప్ అని 3000 మందికి హైదరాబాద్ కి చెందిన కేర్ హాస్పిటల్ వాళ్ళ సహకారంతో 7 రోజుల పాటు చేశాం. అలాగనే ప్రతి నెల ఒక మెడికల్ క్యాంప్ చేస్తాం. అలాగనే ప్రతి ఆదివారం అన్నదానం చేస్తాం. 300 మందికి అన్నదానం జరుగుతుంది. ఈ మందిరం వృద్ధాశ్రమం ఎటువంటిది? ఈ మందిరం లోపలే మేము ఒక వృద్ధాశ్రమాన్ని నిర్మించాలని చెప్పి ఇటు పక్కనే ఒక 32 లక్షలతోటి సాయి దాతల సహకారంతో, భక్తుల సహకారంతో నిర్మించాము. త్వరలో ఆ మందిరం, ఆ యొక్క ఆశ్రమాన్ని కూడా మేము ఆల్రెడీ 30 మందిని వృద్ధుల్ని అడాప్ట్ చేసుకుని ఉన్నాం. నిన్న 3 రోజుల క్రితం కూడా ఒక కంటి వైద్య శిబిరం జరిగింది. నిన్నటి రోజున కూడా